జగన్ వేసే ట్రాప్ అర్థం కావాలి. క్రిందటిసారి నరేంద్ర మోడీ క్లియర్గా చెప్పారు. హోదా అన్నటువంటిది ఒక పెద్ద ట్రాప్ అబ్బాయి, నువ్వు పట్టించుకోబాక అని చంద్రబాబుకి చెప్పారు. వినలా, పర్యవసానం దెబ్బతిన్నారు. అప్పుడే ఆ ట్రాప్ అని అర్థం చేసుకుని ఉంటే ఇష్యూ ఉండేదా? నాకు ఆయన చెప్పేది నన్ను ట్రాప్ చేయగలిగిన మగాడెవడు అని చెప్పారు చంద్రబాబు గారు. ఆ తర్వాతన మొన్న అంతే, షర్మిల జగన్ విషయంలో ట్రాపే అన్నటువంటి విషయాన్ని పరోక్షంగా మోడీ చెప్పారు, ఆయనకు అర్థం కాల. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో కూడా ఒక ట్రాపే నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్లు అందరూ వచ్చి పార్టీ కార్యకలాపాలు పాల్గొట్ల, ఒక 5% పాల్గొంటున్నారు. వాస్తవంగా వాళ్ళు కార్యకర్తలే వాలంటీర్లుగా మారారు. ఇదివరకు వాలంటీర్లు 5,000కు వచ్చేవాళ్ళు, తర్వాత రోజుల్లో విరక్తి చెందేసి వాళ్ళు వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఆ ప్లేసుల్లో కార్యకర్తల్ని చేర్చుకొచ్చారు. ఈ కార్యకర్తల్లో ఒక 5% మంది అట్లా ఆ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇది ఒక ట్రాప్. ఈ పాల్గొనటాన్ని బేస్ చేసుకుని ఎన్నికల సంఘం చేత వాళ్ళు ఉద్యోగాలు తీపించడం, అట్లాగే అసలు వాలంటీర్ వ్యవస్థ మీదనే కంప్లైంట్ పెట్టి ఆపిచ్చే ప్రయత్నం తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఇప్పుడు యాడ్ కాబట్టి చేస్తారు. ఇది ఈ 2 నెలల పాటు వాలంటీర్ని అందనీయకుండా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా జగన్ ప్రభుత్వం పని అయిపోతుంది అన్నది వీళ్ళ ఆలోచన. అదే జగన్కి కావాల్సింది కూడా. వాలంటీర్ల వ్యవస్థ రద్దయిందనుకోండి, అదిగో చూసారా వాలంటీర్ల మీద విషం చిమ్మాడు, పవన్ కళ్యాణ్ విషం చిమ్మాడు, వీళ్ళందరూ విషం చిమ్మారు. అయ్యా పేదలు మీరు ఆలోచించండి, వృద్ధులు మీ ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడం కరెక్టా? జన్మభూమి కమిటీకి మళ్ళీ మీరు వెళ్ళి క్యూలో నుంచోవడం కరెక్టా? అట్లాగే అయ్యా పేదవాళ్ళు మీకు సంక్షేమ పథకాల కోసం ఏదోవరకు కార్పొరేటర్ల ముందు లేకపోతే రాజకీయ నాయకుల ముందు, అధికారుల ముందు చేతులు కట్టుకుని రోజుల తరబడి తిరిగిన మాట వాస్తవమా కాదా? అయినా కూడా 300 మందికి రాని మాట వాస్తవమా కాదా? అదే ఇప్పుడైతే కనుక అన్ని వాలంటీర్ మీ ఇంటికి తెచ్చిస్తున్నది వాస్తవమా కాదా? ఇది చెడగొడుతున్నారు వీళ్ళు అంటే ఇది పెత్తందారి వ్యవస్థ కదా. ఇది కరెక్టా, అది కరెక్టా? నేను చేసిన వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు రద్దు చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఈ మొక్క చెప్తాడు వెళ్ళి. అప్పుడు వాలంటీర్ వద్దని జనం కోరుకుంటారా? జన్మభూమి కమిటీలు చూసిన జనం, అధికారుల అహంకారాన్ని చూసిన జనం వాలంటీర్ని వదులుకోదలుచుకోలేదు. అదే ఇక్కడ జగన్ వేసిన ట్రాప్. వీళ్ళకి అర్థమవుతుందో లేదో వాళ్ళ ఇష్టం.